హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం మనం కంటిన్యూటీ చేసిన స్టోరీ పేరు వచ్చేసి రాక్షసుడు, పార్ట్ వచ్చేసి 18 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో బుల్లి కామెంట్ కూడా రాయండి. మరి ఇంకా మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? నిరుపం నంద ఇంటికి వచ్చిన నీరజ కుటుంబ సభ్యులకు వారు ఇన్ని రోజులు చనిపోయారని భావిస్తున్న ఉష భర్త ఇంకా ఆమె పెద్ద కొడుకు బ్రతికే ఉన్నారని, వారు ఆ రోజు రాత్రి పొరపాటున పైకి పంపించేసింది ఉష కూతుర్ని మాత్రమే అని తెలుసుకుని షాక్ అయ్యి ఉషను లేఖ, మనీష్ నిందిస్తూ ఉంటే నంద వారికి సరైన విధంగా బుద్ధి చెబుతూ నీరజను అతను పెళ్లి చేసుకోవడానికి అతనుకు ఉన్న కారణాలన్నీ చెప్పగానే అతని కోపాన్ని ఇంకా అతనిలో బలంగా పాతుకుపోయిన భావాలను విన్న గోవిందం మనవరాలి పరిస్థితికి ఇప్పుడు స్థితికి గుండె నొప్పితో పడిపోతే నీరజ, ఉష, నగేష్ అతన్ని చూస్తూ కంగారుగా పడిపోతున్న గోవిందం దగ్గరికి వచ్చి పడిపోయిన గోవిందాన్ని తట్టి లేపుతూ ఉంటే నగేష్ ఉషని గోవిందం నుండి పక్కకు తోసేసి, ముట్టుకోవద్దు ఉష, నువ్వు నా నాన్నను ముట్టుకుంటే నరికేస్తా నిన్ను. అసలు ఇప్పుడు ఇదంతా కూడా నీ వల్లే జరిగిందే. ఒకప్పుడు నువ్వు చేసిన పనికి నా తండ్రి పరువే పోయింది. మళ్ళీ ఇప్పుడు పగతో నీ కొడుకు చేసిన పనికి నా తండ్రి ప్రాణం పోయేలా ఉంది అంటూ ఉంటే అదే సమయం అనుకున్న లేఖ, మనీష్లు నగేష్ దగ్గరికి వెళ్ళి బాధగా గోవిందాన్ని చూస్తూ నగేష్ని ఓదారుస్తూ అతని భుజం మీద లేఖ చెయ్యి వేసి ఉష వైపు కోపంగా చూస్తూ, ఇదిగో ఉష, గుర్తుపెట్టుకో, నీకిప్పుడే చెప్తున్నా, మా పెదనాన్నకు ఇప్పుడేమన్నా కావాలి, ఈ ఇంట్లో ఉండే మనుషులు ప్రాణాలు ఎలా పోతాయో కూడా నువ్వస్సలు ఊహించుకోలేవు అంటూ నీరజను చూస్తూ లేక ఆమె దగ్గరికి వెళ్ళి బాధగా ఆమె చేతిని పట్టుకొని, పోదాం పద నీరజ, ఇప్పుడు నువ్వు చేసుకున్న పెళ్లిలో అర్థం లేదు, ఆ విషయం నీకు కూడా తెలిసింది కదా. వీడితో ప్రేమ, పెళ్ళి అంతా ఒక మోసం. ఇక్కడ ఉండేది మనుషులు కాదు, రాక్షసులు. ఇలాంటి వాళ్ళ మధ్య మనలాంటి వాళ్ళు, ముఖ్యంగా నువ్వు అస్సలు జీవించలేవు అంటూ ఉంటే నీరజ తన తాత విషయంలో ఎంత బాధపడుతున్నా సరే మనసులో ఆ భగవంతుణ్ణి తన తాతకు ఏమీ జరగకుండా చూసుకో స్వామి అంటూ వేడుకుంటూ లేక పట్టుకున్న చేతిని విడిపించుకొని, అత్తయ్య, నేను ఎక్కడికి రాను, ఇది నా ఇల్లు, నంద నా భర్త తను ఎక్కడికన్నా వెళ్ళమంటేనే నేను ఈ ఇంటి గడపను దాటుతాను అంటూ అనడంతో మనీష్ ఆ మాటలకు నందను, నీరజను చూస్తూ, చూడు నీరజ, నీకు గతం తెలియక ఇలా మాట్లాడుతున్నావు. వీళ్ళు అసలు మనుషులే కాదు, వీళ్ళ వల్ల మన కుటుంబం చాలా నష్టపోయాం అంటూ ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే నీరజ మాత్రం, చూడండి బాబాయ్, వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎవరి వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగినా సరే, ఇప్పుడు నేను ఈ ఇంటికి కోడల్ని, ఇది నా అత్తిల్లు, నేను ఇక్కడ వీళ్ళతోనే ఉంటా. అలా ఉంటేనే నా పుట్టింటికి గౌరవం ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన పిల్లకు తన భర్తే సర్వస్వం, తన భర్త తరువాతే మిగిలిన ఎవరైనా సరే అని మాట్లాడడంతో ఆమె మాటలు విన్న ఉషకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నంద ఆమె విషయంలో ఇంత చేసిన తరువాత కూడా, సాధించడానికే పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తరువాత కూడా, తన తాతను కళ్ళ ముందు ఆ విధంగా పడి ఉండడం చూసిన తరువాత కూడా నీరజ ఆ మాటలు చెప్పడంతో ఆమెకు నంద అంటే ఎంత ప్రేమో తెలిసేలా చేశాయి. దాంతో ఆగకుండా కన్నీరు వస్తూనే ఉంది కళ్ళల్లో. కానీ లేక మనీష్ మాటలకు సమాధానం ఇచ్చిన నీరజను చెంప పగలగొట్టి, ఏంటే నువ్వు అంటుంది, వీడు నీకు సర్వస్వమా? అయితే మరి నిన్ను తన సర్వస్వం, తన ప్రాణం అని బ్రతుకుతున్నా నా కొడుకేం కావాలి? వాడు నీ మీద పెంచుకున్న ప్రేమేం కావాలి? వాడి జీవితం ఏం కావాలి? వాడు నీతో ఊహించుకున్న కలలు కన్నా ప్రపంచం ఏమైపోవాలి? వాడు కూడా నా కన్న తండ్రిలాగా దేశాల మీద పిచ్చి పట్టి తిరగాల నీ కోసం అంటూ ఉషను కోపంగా చూస్తూ, చూడవే చూడు, ఒకప్పుడు నీ ప్రేమ కారణంగా నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా తండ్రి నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఎటో వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు నీ కొడుకు కారణంగా నా కొడుకు బాధను అనుభవిస్తున్నాడు.
ఆ బాధకు నేను ఖచ్చితంగా బదులు తీర్చుకుంటా. నీ నుదుటి మీద సౌభాగ్యం గట్టిగా ఉండి ఇంకా నీ భర్త బతికున్నాడేమో, కానీ ఈసారి అలా కుదరదు. నీ కొడుక్కి ఆల్రెడీ ఆ దేవుడు ఒకసారి వాళ్ళ అక్క రూపంలో ఆయుష్ని పోశాడు. కానీ త్వరలోనే ఆ ఆయుష్ తీరుతుంది, ఇది గుర్తుపెట్టుకో అంటూ ప్రతి మాటను కోపంగా పలుకుతూ ఉంటే ఈసారి ఆ మాటలన్నీ విన్న నంద పెద్దగా నవ్వుతూ, చూడు, నీ మాటలకు బెదిరింపులకు భయపడి వణికిపోవడానికి నేనేమి ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లాన్ని కాదు. అయినా నేను ఆ వయసులోనే నీ చేతిలోంచి బ్రతికి బట్ట కట్టాను అంటే మీకు అప్పుడే అర్థమై ఉండాలి నేనెంత గట్టి పిండమో అని. మీరు చేసిన పాపాలకు పిండం పెట్టడానికే ఇంకా ఆ దేవుడు నన్ను బ్రతికించాడు అని. కాబట్టి మీ ఆటలు నా దగ్గర కాదు. అయినా ఇన్ని రోజులు మీరు మీ ఆటను చూపించారు కదా, ఇప్పటి నుంచి నేను నా ఆట ఎలా ఉంటుందో చూపిస్తా. నేను చూస్తా ఎవరికి ఎవరు చావు భయాన్ని, చావును పరిచయం చేస్తారో అంటూ లేఖకు కోపంగా సమాధానం చెప్పి మనీష్ని నగేష్ని చూస్తూ, ఓ ఆడపిల్లను ఒంటరిని చేసి మీ పగలు కక్షలు ప్రతీకారాలు తీర్చుకోవడం కాదు అసలైన మగతనం అంటే. అసలు మగతనం అంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా. గుర్తుపెట్టుకోండి, మీలాగా నాకు దొంగ దెబ్బలు తీయడం చేత కాదు. ఇక నుండి అంతా ఎదురుగానే ఉంటుంది. నేను కొట్టిన ఈ మొదటి దెబ్బకు మీ ముందు ఎలాంటి మాట పలుకు లేకుండా పడి ఉన్న ముసలోడే మీకు సాక్ష్యం. ఇక తరువాత నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో మీ ఊహకే వదిలేస్తున్నా. ముందు మీ మాటలను ఆపి ఆ ముసలోడిని ఎలా బ్రతికించుకోవాలో చూసుకోండి. ఆ తరువాత నన్నెలా ఎదుర్కోవాలో ఆలోచించుకోండి. సో యూ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంటూ నీరజను చూస్తూ, నువ్వెళ్ళి మా నాన్నకు జ్యూస్ తాగించి మెడిసిన్ ఇవ్వపో అంటూ గంభీరంగా అనగానే నీరజ నందా కోపాన్ని మాటలను చూస్తూ తన మనసులో ఎంత బాధున్నా దిగమింగుకుంటూ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నగేష్ తన ఒడిలో పెట్టుకున్న తన తండ్రి తలను పక్కకు పెట్టి అప్పటిదాకా విన్న నందా మాటలను ప్రతిదీ గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతున్న నీరజను చూస్తూ, ఆగు నీరజ అంటూ ఆమెను చేరుకొని, చూడు, నువ్వు ఏ నిమిషమైతే నిన్ను కన్న వాళ్ళకన్నా నీకు మోసంతో తాలి కట్టిన వాడే ముఖ్యమన్నావో అప్పుడే నా కూతురు నా దృష్టిలో చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఆ మైలను తీర్చుకొని పోవాలి. అది కూడా నీ కళ్ళ ముందే చేయాలి. నా బాధ నీకు తెలియాలి కదా. నా కళ్ళ ముందు నా తండ్రి అలా పడితే నాకెంత బాధ ఉందో నువ్వు చచ్చావని నేను చేసే పని కూడా నువ్వు చూస్తే అదే బాధ నీకు కలగాలి అంటూ ఆమెతో చెప్పి ఆమెకు కొద్ది దూరంలో ఉన్న ఉషని కోపంగా చూస్తూ, చూడు ఉషా, నేను దేన్ని అంత సులువుగా మర్చిపోను. ఈరోజు నీ కళ్ళ ముందు నీ ఇంటి కోడలిగా ఉన్న నా కూతురికి నేను మైల తీర్చుకుంటున్నా. కానీ రేపు ప్రాణం లేకుండా శవంగా నీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చిన నీ కొడుకును కాటికి పంపించి అంటు తీర్చుకుంటావు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు నీ కొడుకు ఇప్పుడు ఏదైతే చేసి గెలిచాము అని విర్రవీగుతున్నారో దానికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో అస్సలు మీరు ఊహించుకోలేరు అంటూ గణేష్ ఆ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దిగి 3 మునకలు వేసి దోసిట్లో నీళ్లు తీసుకుని వాటిని వదిలేసి పైకి వచ్చి, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి బంధం లేదు మిసెస్ నీరజానంద అంటూ చెప్పేసి నగేష్ తండ్రిని చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ. అది మొత్తం చూసిన శ్రేయకు మెదడులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతూ ఉంటే మధులిక కోపంగా ఎలాంటి బెరుకు లేకుండా నుంచొని ఉన్న నందని చూస్తూ అతనిలోని భావాలను అతని ఉద్దేశాలను తెలుసుకొని అతని కోపాన్ని కళ్ళారా చూసి, వీడు రాక్షసుడికే అమ్మా మొగుడిలా ఉన్నాడు. ఏ రోజు వీడిలో ఇంత రాక్షసత్వం ఉన్నదని అస్సలు అనుకోలేదు. అసలు వీడిని ఇలా తయారు చేసిన నా మొగుడే అనుకొని ఉండడు. నేను వెంటనే ఈ విషయాన్ని నా మొగుడికి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతే తన తల్లిని అడిగి అసలు గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో శ్రేయ మధులిక వెనకనే ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకోవైపు వెంకటనంద పూర్ణిమ అక్కడ జరిగిందంతా చూసి కోపంగా నుంచొని ఉన్న నంద దగ్గరికి వచ్చి, చూడు నంద, మాకు ఈ వయసులో పగలు ప్రతీకారాలు అవసరం లేదు. అలా అని నిన్ను చెయ్యొద్దు మానుకో అని కూడా మేము చెప్పం.
ఎందుకంటే మేము సగం వయసు వచ్చిన తరువాత మా కొడుకు పరిస్థితిని చూసి మాకే రక్తం మరిగిపోయింది. మరి తన పరిస్థితిని, మీ అక్క చావును చూసిన నువ్వు ఎన్ని రోజులు నీ గుండెలో ఎంత భారం మోసావో, ఎంత వేదన పడి ఉంటావో ఇప్పుడు మాకు నిన్ను చూసిన తరువాత తెలిసింది. అందుకనే మేము నీ ఇష్టానికి విరుద్ధంగా మాట్లాడాం. కానీ నంద, నీకో మాట మాత్రం చెప్తాను అంటూ ఉంటే నంద ఏంటి అంటూ వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తుంటే పూర్ణిమ, అరే నంద, నువ్వు మాకు ఓ మాట మాత్రం ఇవ్వరా, మనలో ఏ ఒక్కరికి ఏమీ కానివ్వను అని. ఎందుకంటే ఈ వయసులో మేము ఎలాంటి బాధను తట్టుకోలేము. కాబట్టి మన కుటుంబంలో ఎవ్వరికీ ఏమీ కాకూడదు, నువ్వు కానివ్వకూడదు అంటూ అడగ్గా నంద మాటను ఇస్తున్నా నానమ్మ, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మన కుటుంబంలో ఎవ్వరికీ ఏమీ కాదు, నేను ఏమీ కానివ్వను అంటూ చెప్పడంతో వారిద్దరూ కూడా మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. నీరజ కూడా గోపీనందకు మాత్రలు వేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన తండ్రి చేసిన పనిని చూసి బరువైన గుండెతో. ఉష మాత్రం ఇంకా అక్కడే మౌనంగా నుంచొని ఉంది. తల్లిని, ఆమె బాధను చూస్తున్న నంద ఆమెతో మాట్లాడడం కోసం చూడగా ఉష నందను తన వైపు రావద్దు అంటూ, ఆగు అంటూ చేయి చూపించి, చూడు నందా, నాకు ఒంటరిగా ఉండాలని ఉందిరా, దయచేసి నన్ను వదిలేయి అంటూ దూరంగా వెళ్ళిపోయి ఓ చెట్టు కింద బెంచ్ మీద కూర్చుంది. ఇంకొక వైపు అప్పటిదాకా మౌనంగా జరుగుతుంది మొత్తం చూస్తున్న, విన్న శౌర్యనంద నందని చూస్తూ, అన్నా, ఏంటన్నా ఇదంతా? ఇప్పటిదాకా నేను చూసింది, వినింది అంతా నిజమేనా? వాళ్ళకు మనకు చంపుకునేంత, చంపేంత గొడవలు ఉన్నాయా? అసలు నాన్నకు, అక్కకు మీరు చెప్పినట్లుగా జరిగింది యాక్సిడెంట్ కాదా? వారి మీద హత్యాయత్నం జరిగిందా? అంటే దానికి కారణం వదిన వాళ్ళ కుటుంబమా? అమ్మ వాళ్ళింటి ఆడపిల్ల? అసలు ఏం జరిగిందన్నా? దయచేసి ఇప్పటికైనా నాకు నిజాలు చెప్తావా లేదా అంటూ అడగడంతో నంద, అవునురా, ఇదంతా నిజమే. ఆ నిజం తెలుసుకోవడానికి నీకు సమయం వచ్చింది. పద, నీకు జరిగింది మొత్తం చెప్తా అంటూ తనను ఓ గదికి తీసుకుపోయి గతాన్ని చెప్పడం ప్రారంభిస్తే ఇంకొక చోట వేగంగా వస్తున్న కారు ఒక రెడ్ డివైడర్కి గుద్దుకొని దెబ్బకు బోర్లా పడింది. కార్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తలకు దెబ్బ బాగా తగిలి రక్తం ధారాళంగా పోతూ ఉంది. అతనిని వీలైనంత త్వరగా హాస్పిటల్కి తీసుకుని పోకపోతే చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. కానీ ఆ చుట్టుపక్కల చూడడానికి ఎవ్వరూ లేరు. ఏమండోయ్, అసలు ఇంతకీ యాక్సిడెంట్ ఎవరికై ఉంటుందంటారబ్బా? ఆ వ్యక్తి బ్రతుకుతాడా? గోవిందం హార్ట్అటాక్తో పడిపోయాడు కదబ్బా, మరి అతని పరిస్థితి ఏమవుతుంది? అసలు ఈ రెండు కుటుంబాలకు మధ్య గతంలో ఏం జరిగి ఉంటుంది? నిజంగానే జరిగిన ఘటనల వల్ల రెండు కుటుంబాలు నష్టపోయాయా? నష్టానికి కారణం నిజంగా ఉష ప్రేమించడమేనా, లేదా మనుషుల స్వార్థమా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం.